వెంకయ్య నాయుడు పేరుకు బీజేపీలో ఉన్న మొదటి నుంచి టీడీపీకి కోవట్టుగా పనిచేస్తూ వచ్చారు. ఇప్పుడు ఆయన పరంపరను పురంధేశ్వరి కొనసాగిస్తూ వస్తున్నారు. వీరి అంతిమ లక్ష్యం చంద్రబాబు నాయుడుకి సాయం చేయడమే. అయితే పురంధేశ్వరి బీజేపీ ముసుగులో టీడీపీ కోసం కష్టపడుతున్నట్లు బీజేపీ అధిష్టానానికి కూడా తెలిసిపోయిందట. అందుకు తగిన సాక్ష్యాలను కూడా సంపాదించారట. అందుకు తగిన చర్యలు కూడా తీసుకోనున్నట్లు ప్రచారం మొదలైంది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే, గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేనలో టికెట్లు రానివారు, వైసీపీలో పక్కన పెట్టిన వారు తమ రాజకీయ భవిష్యత్ కోసం బీజేపీ తలుపులు తట్టారు. కానీ బీజేపీ నేతలు స్పందించిన తీరుకు వారు ఆశ్చర్యపోయారు. బలమైన ఆర్థిక నేపథ్యం, రాజకీయ అనుభవం ఉన్న నేతలకు తెలుగుదేశం, జనసేన పార్టీలలో చోటు దక్కకపోవడంతో ప్రత్యామ్నాయంగా వారు రాష్ట్ర బీజేపీ నేతలను సంప్రదించారు. సరిగ్గా స్పందించకపోగా మీరు ఆయా పార్టీలలో ఉండడమే మీకు మేలు, అక్కడే మీకు న్యాయం జరుగుతుందని చెప్పి వెనక్కి పంపించేశారట. ఇక వైసీపీ విషయానికి వస్తే, మాగుంటకు ఒంగోలు సీటును నిరాకరించాడు జగన్మోహన్ రెడ్డి. అలాగే నెల్లూరుకు చెందిన రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కూడా పక్కన పెట్టారు. వీరిద్దరూ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి భర్త అయిన దగ్గుబాటి వెంకటేశ్వరరావును కలిసి బీజేపీలో చేరతామంటూ తమ అభిష్టాన్ని బయటపెట్టగానే మేమే ఎందుకు వచ్చామా అని బాధపడుతున్నాం. ఇక మీరెందుకు ఇక్కడ, మీ భవిష్యత్ బాగుండాలి అంటే తెలుగుదేశంలో చేరన్నట్టు వారిని సాగనంపినట్టు సమాచారం. కేంద్ర పెద్దలు క్షేత్రస్థాయిలో బీజేపీని బలోపేతం చేయండి అంటూ నమ్మకంతో పదవిస్తే, పార్టీని బలోపేతం చేయడం పక్కన పెట్టి తన కుటుంబ సభ్యుడైన చంద్రబాబుకు రాజకీయ లబ్ధి చేకూర్చే విధంగా పురంధేశ్వరి పని చేస్తుండడం విశేషం. దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో బలపడి చక్రం తిప్పుతున్న బీజేపీ మాత్రం ఆంధ్రప్రదేశ్లో మొదటి నుండి ఇలాంటి ప్రో తెలుగుదేశం నాయకుల చేతుల్లో ఉండడం వలన ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఎదుగు బొదుగు లేకుండా ఉండిపోయింది. పేరుకు బీజేపీలో ఉంటారు కానీ వారి ఆలోచనలు, చర్యలన్నీ తెలుగుదేశం పార్టీకి ఎలా మేలు చేయాలి, ఎలా వృద్ధి చేయాలి అన్న కోణంలోనే ఉంటాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ మధ్య ఇలాంటి పార్టీ చేరికల విషయమై పురంధేశ్వరి మాట్లాడిన కాల్ ఆడియో రికార్డింగ్ ఒకటి బయటపడి కేంద్ర పెద్దల చేతుల్లోకి వెళ్లిందని సమాచారం. ఇది కాక ఇంటెలిజెన్స్ ద్వారా కూడా వారి దగ్గర పూర్తి సమాచారం ఉంది. వీటిని సీరియస్ గా తీసుకుని నరేంద్ర మోదీ, అమిత్ షాలు రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలైన పురంధేశ్వరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.